హైదరాబాద్ లో ఈడీ సోదాలు హీట్ పుట్టిస్తున్నాయి. భూదాన్ మహేశ్వరం ల్యాండ్ వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయి. భూదాన్ ల్యాండ్ ను అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్మిన మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నితో పాటు సర్పంచ్ సుకూర్ ఇంట్లో విస్తృత సోదాలు జరుగుతున్నాయి. కాగా గతంలో ఇదే కేసులో ఐఏఎస్ ఆఫీసర్ ని విచారించింది ఈడీ. హైదరాబాద్ లో ఈడీ సోదాలు హీట్ పుట్టిస్తున్నాయి. భూదాన్ మహేశ్వరం ల్యాండ్ వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయి. భూదాన్ ల్యాండ్ ను అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్మిన మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసాతో పాటు సర్ఫాజ్ కుమార్ సుకూర్ ఇంట్లో విస్తృత సోదాలు జరుగుతున్నాయి. కాగా గతంలో ఇదే కేసులో ఐఏఎస్ ఆఫీసర్ ని విచారించింది ఈడీ. హైదరాబాద్ లో ఈడీ సోదాలు హీట్ పుట్టిస్తున్నాయి. భూదాన్ మహేశ్వరం ల్యాండ్ వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో ఉన్నటువంటి భూదాన్ భూముల విషయానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపున కోర్టు కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఎవరైతే సీనియర్ అధికారులు అటు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది ఉన్నతాధికారులు అక్కడ అక్రమంగా లేఅవుట్లు వేసి, అంటే గత ప్రభుత్వంలో కావచ్చు, రీసెంట్గా సమయాల్లో అక్కడ కొన్ని లేఅవుట్లను వేసి అక్రమంగా అమ్మకాలు కొనుగోళ్లకు పాల్పడ్డ విషయానికి సంబంధించి కూడా ఇప్పటికే కోర్టు సీరియస్ అయిన నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఇక్కడ ఎవరైతే ఆ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో, అలాగే ఈ భూముల విషయంలో జోక్యం కల్పించుకున్నటువంటి వ్యక్తుల మీద ఆరా తీస్తూ ప్రస్తుతం కొందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ప్రస్తుతం ఓల్డ్ సిటీలోని యాకుత్పురాతో పాటు పలు ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సోదాల్లో ముఖ్యంగా ఇటు ఆ పాత బస్తీలోని మున్వర్ ఖాన్, ఖదర్ ఉన్నీసా, సర్ఫాన్, సుకూర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇటు మహేశ్వరం, నాగారం, భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి భూములలో వీటిని అక్రమంగా అన్యాక్రాంతం చేసేటువంటి ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులకు అప్పజెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు. అమ్మకాలు కొనసాగించాలన్నటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఈ తతంగం అంతా నడిపించినటువంటి వార్తలకు సంబంధించి కూడా ఒకవైపున అధికారులు సీరియస్గా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు కొంత విస్మయం వ్యక్తం చేసింది. ఇందులో చాలా కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క పాత్ర అనేది గుర్తించడం జరిగింది. మనం గతంలో కూడా చూసాము, సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను కూడా ఇదే కేసులో ఈడీ అధికారులు విచారణ చేశారు ఆయన యొక్క పాత్రకు సంబంధించి. ఎందుకంటే ఆ సమయంలో గతంలో ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులకు అప్పటి నాయకులు, అధికారులు కొంతమందికి అప్పనంగా తక్కువ రేట్లకు ఆ భూములను అప్పచెప్పేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి కేసులు కూడా అమోయ్ కుమార్ను విచారించడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రమేయాలకు సంబంధించి ఎవరెవరైతే భూములను కొనుగోలు చేసి అమ్మకాలు చేయాలన్నటువంటి ప్రయత్నాలు చేశారో వాళ్ళందరి మీద దృష్టి పెడుతున్నటువంటి ఈడీ అధికారులు ప్రస్తుతం ఈ పలువురి ఇళ్లలో కూడా సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే మరోవైపు కోర్టు కూడా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే సర్వే నెంబరు 181, 182, 194, 195లో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఇవన్నీ కూడా భూదాన్ బోర్డు బోర్డర్లోకి వస్తారనేటువంటి ఉద్దేశంతో, వారికి చెందినటువంటి భూములలో ఇతర వ్యక్తుల యొక్క జోక్యం కల్పించుకోకూడదన్నటువంటి ఉద్దేశంతో వీటిని భూదాన్ భూములుగా పరిగణిస్తూ వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలన్నటువంటి ఆర్డర్స్ను కూడా కోర్టు పాస్ చేసింది. ఎవరు కూడా అక్కడ ఎటువంటి లావాదేవీలను కొనసాగించడానికి వీల్లేదు, ఎవరు జోక్యం కల్పించుకోవడానికి వీలు లేకుండా కూడా తగిన ఆదేశాలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది హైకోర్టు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.